దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 7. అమ్మాయిల విషయంలో శ్రీమాన్ మనస్తత్వం ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాసేపటికి కార్తీక్ టైం చూసుకొని, ఇక నేను వెళ్ళనామైనా అని అంటాడు తనని చూస్తూ. అదేంటి కార్తీక్, నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి నువ్వు వెళ్తానంటున్నావేంటి అని మైనా కార్తీక్ని మిస్ అవుతున్నాను అనే బాధతో అడుగుతుంది. అసలిప్పుడు నాకున్న బిజీ షెడ్యూల్లో నేను నిన్ను కలిసే టైం లేదు మైనా. కానీ చెప్పాను కదా, నా పిఏ పెట్టిన టెన్షన్స్కి నీతో కాసేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవుదామని వచ్చాను అని అంటాడు. సరే కార్తీక్, నువ్వు ఎంత బిజీగా ఉంటేనే తప్ప నాతో ఇలా చెప్పవు. నాకు కూడా కొంచెం షాపింగ్ ఉందిలే, అది చూసుకుంటాను, నువ్వెళ్ళు అంటుంది కార్తీక్ వర్క్ డిస్టర్బ్ చేయకూడదని ఉద్దేశంతో. బాయ్ అని తనకి ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ ప్రేమకు మైనా మైమర్చిపోతూ, కార్తీక్ లాంటి భర్త దొరుకుతున్నందుకు ఎంతైనా నేను అదృష్టవంతురాల్ని అని అనుకుంటుంది. కాసేపటికి కార్తీక్ క్యాబిన్లో కూర్చొని ఎదురుగా ఉన్న మేనేజర్ అనంత వైపు చూసి సీరియస్ అవుతూ, వాట్, ఇంకా పల్లవి ఆఫీస్కి రాలేదా? టెండర్ ఆఫీస్ నుంచి ఎప్పుడో బయలుదేరింది కదా అని అంటాడు. ఏమో సార్, మరి ఇంకా రాలేదు అంటాడు అనంత్. ఈ అమ్మాయికి అసలు టైం సెన్స్ లేదు, ఎక్కడ పెత్తనాలు చేస్తూ ఉండిపోయిందో అని తిట్టుకుంటూ ఉండగా పల్లవి ఎండలో పడి నడిచి ఆయాసపడుతూ అప్పుడు లోపలికొస్తుంది. అంత లేటుగా రావటం చూసి కార్తీక్ కోపడుతూ, తొందరగా ఆఫీస్కొచ్చి వర్క్ చూసుకోకుండా ఇంతసేపు బయట ఏం చేస్తున్నావు అంటూ తన మీద సీరియస్ అవుతాడు. అంటే సార్, నేను ఎంత ఫాస్ట్గా వచ్చినా మీతో తిట్లు తినడం తప్ప అంత అర్జెంటుగా చేసే వర్క్స్ ఏమీ లేవు. ఆ తిట్లు తినడం కోసం నేను ఆటో ఛార్జీలు పెట్టుకొని రావటం ఎందుకు అని నడిచి వచ్చాను సార్ అని సమాధానం చెప్తుంది. తను నడిచి వచ్చింది అనే విషయాన్ని అసలు పట్టించుకోకుండా, కొత్త కాంట్రాక్ట్ వచ్చింది కదా, దానికి సంబంధించిన షెడ్యూల్ సెట్ చేయాలని నీకు తెలీదా అని అడుగుతాడు. అంటే మనం ఈ రోజు నుంచే ఆ వర్క్ మొదలుపెట్టాం కదా సార్, దానికి ఇంకాస్త టైం ఉంది కదా, ఆ టైం వరకు నేను షెడ్యూల్ పూర్తి చేస్తాను అని అంటుంది. అంటే వర్క్స్ ఎప్పుడైనా నెత్తి మీదకు వచ్చినప్పుడు చేస్తావా, ముందే చేసుకుని రెడీగా పెట్టుకోవా అని అడుగుతాడు. అది నా జాతకంలో లేదు అని అంటుంది నోట్లో కొనుకుతూ. ఆ మాట కార్తీక్‌కి అర్థం కాక, హా, ఏదో అంటున్నావు అని అడుగుతాడు. అది షెడ్యూల్ కంటే ముందు చేయాల్సిన వర్క్ ఇంకా చాలా పేరుకుపోయింది సార్, దాని గురించి అంటున్నాను అని అంటుంది భయంగా చూస్తూ. అసలు ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు ఫినిష్ చేస్తేనే కదా వర్క్ పేరుకుపోకుండా ఉండటానికి అని అంటాడు చిరాకు పడుతూ. అబ్బా సార్, వర్క్ పెండింగ్ పెట్టుకుంటానని మాటే కానీ ఏ రోజైనా నా వర్క్ డిలే అయ్యి మీకు నష్టం వచ్చిన రోజులు ఉన్నాయేమో చెప్పండి అని అంటుంది. నా కంపెనీకి నష్టం రాలేదేమో, కానీ నువ్వు పెట్టే టెన్షన్స్‌కి నేను సగం ఆయుష్‌తోనే పైకి పోయేలా ఉన్నాను అని అంటాడు. వాళ్ళ సంభాషణ మౌనంగా చూస్తూ ఉంటాడు అనంత్. త్వరలో పెళ్లి కావాల్సిన వారు అలా మాట్లాడకండి సార్. అనుకున్న టైంకి అన్ని వర్క్స్ ఫినిష్ చేస్తాను. మీరు టెన్షన్ పడకండి. బీ కూల్. ఇప్పుడు మీకు షెడ్యూల్ కావాలి అంతే కదా? కాసేపట్లో షెడ్యూల్ సెట్ చేసుకొని వస్తాను. కాకపోతే నా దగ్గర పెండింగ్ ఉన్న వర్క్స్ గురించి నన్ను తొందర పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే ఇవాళ సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళి మా బామ్మని హాస్పిటల్‌లో చెకప్‌కి తీసుకువెళ్ళేది ఉంది. ఇవాళ షెడ్యూల్ సెట్ చేసేస్తాను. మిగతా వర్క్స్ మాత్రం రేపు చూసుకుంటాను. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. వాళ్ళ కుటుంబ వ్యక్తులు తెలియకపోయినా వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి కార్తీక్‌కి తెలుసు కాబట్టి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అంటాడు కాస్త చిరాగ్గా. థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటో సార్, ఈ పల్లవికి ఫ్యామిలీ తప్ప వర్క్ మీద అసలు ధ్యాసే ఉండదు అంటాడు అనంత్. మొన్న మీ వైఫ్ నాకు ఫోన్ చేసి, నీ జీతం డబ్బులు ఇంట్లో ఇవ్వడం లేదు, తాగి ఆగం చేస్తున్నాడు,
పిల్లల చదువుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి ఆ డబ్బులు నా అకౌంట్లో వేయండి సార్ అని నన్ను రిక్వెస్ట్ చేసింది. నెక్స్ట్ మంత్ నుంచి నీ శాలరీ నీ భార్య అకౌంట్లో పడుతుంది అంటాడు కార్తీక్ మేనేజర్ వైపు కోపంగా చూస్తూ. ఆ మాటలకి అతను నీళ్లు మిగుతూ సారీ సార్ అని అంటాడు. ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో కాస్త పల్లవిని చూసి నేర్చుకోనంత అంటాడు కార్తీక్. ఏదో కార్తీక్ దగ్గర నుంచి మెప్పు పొందాలనే ఉద్దేశంతో పల్లవి గురించి చెప్పి అలా బుక్ అయ్యి మొహం మార్చుకుంటూ వెళ్ళిపోతాడు అతను. రాస్కెల్, ఫ్యామిలీని పట్టించుకోకుండా వీడిలాగా ఉండాలేమో మరి అని తిట్టుకొని కార్తీక్ వర్క్ చూసుకుంటాడు. ఒక హోటల్ రూమ్లో స్టే చేస్తున్న శ్రీమాన్ స్నానం చేసి వచ్చి నడుంకి టవల్ కట్టుకొని ఇంకొక టవల్తో జుట్టు తుడుచుకుంటూ వస్తాడు. ఆల్రెడీ బెడ్ మీద పెట్టుకున్న కొత్త షర్ట్ చేతులకు తీసుకుని, ఈ షర్ట్ చాలా ఇష్టపడి కొనుక్కున్నాను, ఇవాళ ఈ షర్ట్ వేసుకోవాలి అనుకుంటూ బటన్స్ మొత్తం తీసి వేసుకోబోతుండగా మిర్రర్ ముందు ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. చేతిలో ఉన్న షర్ట్ అక్కడ పెట్టి అద్దం ముందుకు వెళ్ళి ఫోన్ వైపు చూడగానే మై విలన్ కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ ఆన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టి వినయంగా, కాదు కాదు వినయం నటిస్తూ, హలో నాన్నగారు అని కీస్ వాయిస్తో అంటాడు. ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తే అక్కడికి వచ్చి తంతాను వెదవా అంటూ జగదీశ్వరరావు గారి గొంతు కోపంగా వినిపిస్తుంది. అప్పుడే వచ్చిన నలుగురు ఫ్రెండ్స్ ఆ తిట్లు విని నవ్వుతుంటారు. ఆ నవ్వుకి శ్రీమాన్ వెనక్కి తిరిగి వాళ్ళని చూసి వాళ్ళు నవ్వినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ వెంటనే ఫోన్ స్పీకర్ ఆఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకుని, ఏంటి డాడ్ ఫ్రెండ్స్ ముందు అలా తిడుతున్నారు అంటూ తండ్రి మీద కాస్త కోపడతాడు. ఓ, అక్కడ నీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారని తెలిస్తే ఇంకొక 2 తిట్లు ఎక్స్ట్రా తిట్టేవాణ్ణి అని అంటారు జగదీశ్వరరావు గారు. ఆ తండ్రి కొడుకులకి అది మామూలే కాబట్టి, ముందు నాకెందుకు కాల్ చేశారో చెప్పండి డాడ్ అని అంటాడు ఆ కోపంలోనే. ఇంకొక ₹1,00,00,000 నీ అకౌంట్లోకి సెండ్ చేశాను. ఆ విషయం చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. ఎంత కావాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టుకో అంటాడు జగదీశ్వరరావు గారు. తండ్రి మాటలకు డౌట్ పడుతూనే ఏదో రకంగా ఎంజాయ్ చేయటానికి అవకాశం వచ్చింది కదా అనే అభిప్రాయంతో ఓకే డాడ్ అని అంటాడు సంతోషంతో. ఇక ఉంటాను అని చెప్పి జగదీశ్వరరావు గారు ఫోన్ పెట్టేస్తారు. ఏమంటున్నారా అంకుల్ అంటూ సురేష్తో పాటు మిగతా 3 ఫ్రెండ్స్ కూడా దగ్గరకొస్తారు. డబ్బు విలువ గురించి తెలియని వెధవ అని మా డాడీ ఎప్పుడు నన్ను తిడుతుంటాడు కదా, కానీ ఇప్పుడు మాత్రం కోట్లు కోట్లు డబ్బులు నా అకౌంట్లో సెండ్ చేస్తున్నారు. ఏదో తేడా కొడుతుందిరా అంటాడు శ్రీమాన్ నుదురు దగ్గర చూపుడు వేలు పెట్టి రుద్దుకుంటూ. అనవసరంగా నువ్వే అంకుల్ మీద అనుమానాలు పెట్టుకుంటున్నావు. అంకుల్ చాలా మంచివాడు, నీకోసం ఏమైనా చేస్తాడులే అంటాడు సురేష్. అంతేనంటావా అంటాడు శ్రీమాన్ ఇంకా అనుమానపడుతూ. అంతకాక ఇంకేముంటుందిలే అని సురేష్ బెడ్ మీద ఉన్న కొత్త షర్ట్ చూసి, వావ్ షర్టు భలే ఉందిరా అంటూ టక్కున తీసి క్షణంలో ఆ షర్ట్ ఒంటికి తగిలించుకుంటాడు. షర్ట్ నాకు సూపర్గా ఉంది కదా అంటూ అడుగుతూ పక్కన ఉన్న 3 ఫ్రెండ్స్ వైపు చూస్తాడు. సురేష్ ఆ షర్టు వేసుకున్నందుకు భయపడుతున్న ఆ 3 బిత్తర చూపులు చూస్తూ శ్రీమాన్ని చూపిస్తారు. అప్పటికే శ్రీమాన్ కోపం పీక్స్లోకి పోయి కళ్ళెరజేసి సురేష్ వైపు చూస్తుంటాడు. ఆ చూపులు సురేష్కి అప్పుడు అర్థమయ్యి, ఓ, వీడు ఫ్రెష్నెస్ డిజార్డర్ గాడు కదా, మర్చిపోయాను అని అనుకొని భయపడుతూ, అంటే శ్రీమాన్ ఇది ఫ్రెష్గా ఉన్న షర్టే, నేనింక పూర్తిగా తొడగలేదురా, చూడు ఇంకా నేను బటన్స్ కూడా పెట్టుకోలేదు అని షర్టు విప్పి వేసుకో అంటూ శ్రీమాన్కి ఇవ్వబోతాడు. రాస్కెల్ అంటూ ఆ షర్ట్ తీసుకుని కిందికేసి తొక్కి, షర్టు నువ్వు వేసుకున్నది కాకుండా నువ్వు వేసుకున్న షర్టు నన్ను వేసుకోమని ఇస్తావా? ఇవాళ నా చేతులు అయిపోయావురా అంటూ సురేష్ని వాంచడానికి వెంట పడుతుంటాడు. అబ్బా, శ్రీమాన్ గురించి తెలిసి కూడా ఈ సురేష్ అన్ని తిక్క వేషాలు వేస్తాడేంట్రా అని అనుకుంటారు ఆ మిగతా 3 ఫ్రెండ్స్. ప్లీజ్ శ్రీమాన్, మర్చిపోయి నీ షర్టు వేసుకున్నాను, ఈ ఒక్కసారి క్షమించురా అంటూ సురేష్ శ్రీమాన్కి అందకుండా ఆ రూమ్ అంతా పరిగెత్తుతూ ఉంటాడు.
నువ్వు షర్టు వేసుకున్నందుకు కాదురా కోపం. ఆ షర్టు నువ్వు వేసుకొని విప్పి తిరిగి నన్ను వేసుకోమన్నా కదా! దానికి నా టెంపర్ మీటర్ హై రేంజ్‌లోకి పాకింది. అంటూ టవల్‌తో ఉన్న శ్రీమాన్ సురేష్ వెంట పడుతుంటాడు. చివరికి సురేష్‌ని పట్టుకొని కోటింగ్ ఇస్తూ, నేను ఫ్రెష్‌నెస్ గాడినని నీకు తెలుసు కదా! తెలిసి కూడా నువ్వు వేసుకున్న షర్ట్ నన్ను వేసుకోమని ఎందుకన్నావు? అంటూ కొడుతుంటాడు. నీకు పుణ్యం ఉంటుందిరా, వదలరా అంటాడు సురేష్ ఆ దెబ్బలు తట్టుకోలేక. ఎక్కడ శ్రీమాన్ దెబ్బలకి ఆ సురేష్ చచ్చిపోతాడేమోనని ఈ ముగ్గురు భయపడి, ఆగు శ్రీమాన్, ఇక వాణ్ణి కొట్టకు, ఈసారి అలా చేయడులే అంటూ శ్రీమాన్ నుంచి సురేష్‌ని కాపాడతారు. అప్పటికే ఒళ్ళంతా హూనం అయిపోయిన సురేష్ నీరసించిపోతూ, నీకు ఇదెక్కడ డిజార్డర్‌రా బాబూ! నీకున్న తిక్కతో నేను తన్నులు తినలేక సచ్చిపోతున్నాను అనంటాడు. ఏయ్! నాది రోగం కాదు అని శ్రీమాన్ అంటూ ఉండగా, హాయ్ శ్రీమాన్ అంటూ ఆ రూంలోకి సగం ఒళ్ళు కనిపించేటట్టుగా డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. శ్రీమాన్‌తో సహా అందరూ అటువైపు చూస్తారు. రీటా అంటూ ఈ నలుగురు తనని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్తారు. కానీ రీటా చూపులు శ్రీమాన్ వైపు ఉంటాయి. శ్రీమాన్ మాత్రం తను రావడం చూసి చిరాకు పడుతుంటాడు. ఏంటి రీటా ఈ సడన్ సర్ప్రైజ్ అంటాడు సురేష్. కానీ రీటాకి ఆ మాటలు వినిపించుకోనంతగా తన చూపులు షర్టు లేని శ్రీమాన్ బేర్ బాడీ మీద ఉంటాయి. తన్ని ఎలాంటి చూపులో శ్రీమాన్‌కి తెలుసు కాబట్టి వెంటనే అక్కడ ఉన్న టవల్ తీసుకుని మీద కప్పుకుంటాడు. అబ్బా! కాసేపు కూడా చూడనివ్వకుండా అప్పుడే కవర్ చేసుకున్నావేమిట్రా బాబూ! అని మనసులో అనుకుంటుంది రీటా. నువ్వు శ్రీమాన్ని తర్వాత చూడొచ్చు కానీ, ఈ సర్ప్రైజ్ ఏంటో చెప్పు రీటా అంటారు మిగతా వాళ్ళు. మీరందరూ నన్ను వదిలేసి వస్తే నిన్నొచ్చి సర్ప్రైజ్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? అరే! మీతో పాటు నన్ను కూడా ఈ వరల్డ్ టూర్‌లో జాయిన్ చేయించుకోవచ్చు కదా! అంటుంది రీటా. అంటే నీ గురించి కూడా శ్రీమాన్‌కి చెప్పాము. కానీ శ్రీమా నిన్ను తీసుకెళ్ళడానికి యాక్సెప్ట్ చేయలేదు. అందుకే మేం మాత్రమే వచ్చాము అంటాడు సురేష్. పోనీలే, నేను నా సొంత ఖర్చులతో నీతో జాయిన్ అవుతాను అంటుంది రీటా. నువ్వు మాతో ఎందుకు? నీ ట్రావెల్ నువ్వు చెయ్యి. మా ట్రావెల్ మేం చేసుకుంటాము అంటాడు శ్రీమాన్. అయ్యో శ్రీ! నువ్వలా మాట్లాడకు. నువ్వలా మాట్లాడితే నేను హర్ట్ అవుతాను. అసలు నేను వచ్చిందే నీకోసం శ్రీ అంటూ శ్రీమాన్ దగ్గరికొచ్చి అస్కీగా చూస్తూ, అవును శ్రీ, నిన్ను చూడకుండా నేను ఉండలేకనే నీకోసం వచ్చాను అంటూ శ్రీమాన్ చెంప మీద చెయ్యి పెట్టబోతుండగా, ఆ మరుక్షణమే రీటా చెంపని శ్రీమాన్ చెయ్యి గట్టిగా తాకుతుంది. రీటాని కొట్టిన సౌండ్ ఆ రూమంతా పరుచుకునేసరికి సురేష్ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు. రీటా మండుతున్న చెంప పట్టుకొని శ్రీమాన్ వైపు బెదిరిగా చూస్తుంటుంది. నిన్నిప్పుడు కొట్టడానికి 2 కారణాలు. ఒకటి, నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే శ్రీ అని పిలవాలి. వాళ్ళు తప్ప ఇంకెవరైనా నన్ను శ్రీ అని పిలిస్తే ఇలాగే చెంప దెబ్బ పడుతుంది. 2, నన్ను తాకాలని చూసావు. నన్ను తాకే హక్కు నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, నా బాయ్ ఫ్రెండ్స్‌కి, రేపు నా పెళ్ళయ్యాక నా వైఫ్‌కి మాత్రమే నన్ను టచ్ చేసే హక్కుంది. అండర్‌స్టాండ్? అంటూ తన మీద గట్టిగా ఫైర్ అవుతాడు. ఆ అరుపుకి ఉలిక్కిపడి అప్పటికే చెంపదెబ్బ వల్ల చేరిన కళ్ళలో నీళ్లు తన చెంపల మీదకి పటపటా జారుతాయి. ఇంకొకసారి నన్ను శ్రీ అని పిలిచినా, లేదంటే ఆ వంకతో ఈ వంకతో నన్ను టచ్ చేయాలని చూసినా అంటూ ప్రాక్టికల్‌గా తనకి చూపించడానికి కోపంగా తన గొంతు పట్టుకుంటాడు. సురేష్ వాళ్ళు అది ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే శ్రీమాన్ చెయ్యి పిడికిలి రీటా గొంతు చుట్టూ బిగుసుకొని పోతుంటుంది. గొంతు బిగుసుకుపోతుంటే తను ప్రాణాలు పోతాయనే భయంతో రీటా ఉక్కిరి బిక్కిరి అవుతుంటుంది. అది చూసి ఈ నలుగురు భయపడుతూ, శ్రీమాన్ ఆగు, వదులుతనని అంటూ నలుగురు వచ్చి తన నుంచి శ్రీమాన్ని దూరంగా లాగుతారు. దాంతో రీటా దగ్గుకుంటూ ప్రాణాలు మిగిలినందుకు ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. మరి లేకపోతే ఏంట్రా? అసలు తను ఇక్కడికి ఎందుకొచ్చినట్టు? చూడు సురేష్, తను మనతో జాయిన్ అయితే నా జోలికి రాకుండా ఉండమని చెప్పండి. లేదు కూడదని నాకు ఇలాగే మెంటల్ తెప్పిస్తే తన శవం ఇండియాకి పార్సిల్ అవుతుంది. ముందసలు
తనని నా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళండి అని గట్టిగా అరుస్తాడు. శ్రీమాన్ కోపాన్ని చూసి సురేష్ భయపడుతూ పద రీటా అంటూ తన చేయి పట్టుకుని ఆ రూమ్ నుంచి బయటికి తీసుకువెళ్తాడు. నాలో ఏం తక్కువైందని శ్రీమాన్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు సురేష్ అని అడుగుతూ రీటా అసహనం చెందుతూ. క్యారెక్టర్ తక్కువైంది అంటాడు సురేష్ టక్కున. ఆ మాటలకి తను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. సురేష్ తల మీద కొంత జుట్టు పట్టుకొని చూపిస్తూ, నువ్వు ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ని మార్చి ఉంటావు. ప్రతిదీ ఫ్రెష్ అంటూ కోరుకునే శ్రీమాన్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడనుకోవటం నీ పిచ్చితనం అవుతుంది. చూడు రీటా, శ్రీమాన్ అన్నట్టు శ్రీమాన్ జోలికి వెళ్లకుండా ఈ ట్రావెల్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వు, లేదంటే వచ్చిన దారిని ఇండియా వెళ్ళిపో అని చెప్పి సురేష్ వెళ్ళిపోతాడు. నేనిక్కడికి వచ్చిన దారిన వెళ్ళటానికి కాదు, ఎలాగైనా శ్రీమాన్ని దక్కించుకొని వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళటానికి. అలా జరగనప్పుడు శ్రీమాన్ ఎలా హ్యాపీగా ఉంటాడో నేను చూస్తాను అని అనుకుంటుంది కసిగా. కథ మలుపు తిరగడంలో రీటా పాత్ర కూడా మెయిన్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.